పట్టు వదలని విక్రమార్కుడు. తగ్గడం తప్పు కాదన్నా, తగ్గేదే లేదన్నా ఆయనకు ఆయనే సాటి. మరెవరో కదూ, ఆయనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయం తెలంగాణలో రంజు మీద ఉన్న వేళ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటిపైన ఈరోజు రాజ్ న్యూస్ స్టూడియోలో మాట్లాడడానికి మనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎస్, ఎన్ఎస్యుఐ నుంచి మొదలైన మీ ప్రస్థానం ఇప్పటికి దాదాపు 35 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఎన్ఎస్యుఐ టు పిసిసి చీఫ్, ఈ జర్నీ ఎలా ఉంది? అంటే ఈ ప్రయాణంలో మీరు కొత్తగా నేర్చుకున్నది ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఇంత పెద్ద జర్నీలో ఎన్నో అడుగుదొడుగులు, సుఖపరమైనటువంటి అంశాల కన్నా కష్టపరమైన అంశాలు ఎక్కువ. స్టూడెంట్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు రాజకీయాలకి రావాలని ఎప్పుడు అనుకోలే. డి శ్రీనివాస్ గారు మాజీ పిసి అధ్యక్షులు 83లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారి ప్రోద్బలంతో రాజకీయాలకు, అంటే నేను స్టూడెంట్ పాలిటిక్స్లో కాలేజీలో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. వారి ప్రోద్బలంతో ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా చేపట్టడం. ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు చేపట్టినప్పుడు కూడా ఫుల్ టైం పాలిటిక్స్ రావాలని అనుకోలే. అనుకోకుండా స్టేట్ ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ అవ్వడం. ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి గారు అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్గా మనం ప్రోత్సహించడం. చెన్నారెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా పిలిచి నేను ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్ చేస్తున్నాను, ఆయన రాజీవ్ గాంధీ గారికి లెటర్ ఇవ్వడం. రాజీవ్ గాంధీ గారు స్వయంగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసి ఆయన అపాయింట్ చేయడం. ఆ తర్వాత అప్పుడు ఫుల్ టైం రాజకీయాలకు రావాలి, భవిష్యత్తులో మనం కూడా ఎమ్మెల్సీ ఎంపీ చేయాలి అనే తపన అప్పుడు మొదలైంది. ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు 94లో, నాకు 27 ఇయర్స్ ఏజ్, 94లో డిస్పెల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. జస్ట్ 26.5 ఇయర్స్లో మనకి పోటీ చేసే అవకాశం. నిజామాబాద్లో డి శ్రీనివాసు, నేను పుట్టి పెరిగినటువంటి కాన్స్టిట్యున్సీ, నా నేటివ్ కాన్స్టిట్యున్సీ ఆర్మూర్, అక్కడ సంతోష్ రెడ్డి గారు. సో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నారు కాబట్టి మనం రూరల్ కాన్స్టిట్యున్సీకి పోవాల్సి వచ్చింది. ఓకే. నేను 94లో పోటీ చేసినప్పుడు ఎన్టీ రామారావు గాలి విపరీతంగా వీస్తుంది. నాకు వాస్తవంగా ఆ డిస్పెల్ నియోజకవర్గ బౌండరీస్ కూడా తెలియవు. నేరుగా బీఫామ్ తీసుకొని పోయాం. చాలామంది అక్కడ సీనియర్లు, టికెట్ ఆశించినటువంటి సీనియర్లు వ్యతిరేకించడం. సరే, వాళ్ళు వ్యతిరేకంగా వల్ల ఓడిపోకుండా ఆ రోజు గాలి కాబట్టి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అసలైన రాజకీయం నేర్చుకోవడం మొదలుపెట్టాను. 94లో నేను ఓడిపోయిన తర్వాత 99 వరకు హైదరాబాద్ బాగా తగ్గించి కాన్స్టిట్యూన్సీలోనే పరిమితమై 99లో సీట్ వస్తే గెలవాలి. అప్పుడు అసలైన రాజకీయం మొదలైంది. డి శ్రీనివాస్ గారితో విభేదాలు, వారు పైన ఉన్న రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు. రాజశేఖర రెడ్డి గారు నన్ను అంతగా